దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడికి కలిగినటువంటి కొరత మనమంతా ఆయన చేరలేకపోతున్నామే అనేటటువంటిది, ఆయన తెలుసుకోలేకపోతున్నామే అనేటటువంటిది ఒక కొరత భగవంతుడు కూడా ఉంటుంది. ఇతరమేంటి మనలాగా నాకు భవనాలు లేవే, వాహనాలు లేవే, పైసలు లేవే, ఇతర సుఖాలు లేవే, ఇలాంటి కొరత భగవంతుడికి ఉండదు. కానీ తన పిల్లలైనటువంటి ఈ జీవవర్గం అంతా కూడా హాయిగా సుఖపడగలిగినటువంటి యోగ్యత ఉంటూ అందులో కొందరు దాన్ని కోల్పోతున్నారే అనే బెంగ ఆయనకు కూడా ఉంటుంది. ఆయన ఎందుకు ఉంటుంది అనంటే, 3 రకాలుగా ఉండేటటువంటిది జీవవర్గం: బద్ధులు, ముక్తులు, నిత్యులు అని. నిత్యులు అనేవాళ్ళు ఎప్పుడు తనతోటే ఉంటారు. ముక్తులు అనేవాళ్ళు కొంతకాలం ఇక్కడ ఉండి తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి చేరుకోగలిగారు. కానీ బద్ధులు అనేవాళ్ళు వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తిరుగుతారు అంటే, ఒక చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా, అంటే జీవవర్గాలుగా, తిర్యక్-జాతులుగా, మనుష్యులుగా, దేవతలుగా, దాంట్లో ఉండే ఎన్నో రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో ఎక్కడో చోట తిరుగుతుంటాడు వాడి కర్మని బట్టి. ఇలా తిరిగేటటువంటి ఈ ప్రాణికోటికి, ఈ జీవజాతికి అంతటికీ కూడా గుణమయ భావములు అని పేరు. సత్వరజస్తమస్సులు అనేటటువంటి గుణములతోటి ఏర్పడ్డ శరీరాలకి అధీనమై జీవించేటటువంటి ప్రాణులు. ఇవేం చేస్తుంటాయంటే, ఇవన్నీ కూడా ఎప్పుడూనూ మోహపడుతూ ఉంటాయి రెండిటి చేత. ఏవిటా రెండు? ఒకటి వీడిని భోగ ఉపకరణములుగా ఉండేటువంటి ఇంద్రియముల చేత. 2 వీడు అనుభవించేటటువంటి భోగ్య పదార్థముల చేత. ఈ రెంటి చేత మోహితం నాభిజానాతి, మోహాన్ని పొంది, అజ్ఞానాన్ని పొంది, వీటికంటే విలక్షణుడుగా ఉండేటటువంటి భగవంతుణ్ణి అవి తెలుసుకోలేకపోతున్నాయి. అంచేత మళ్ళీ 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 అదే చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఏం తెలుసుకోవాలి? తెలుసుకో భగవంతుడు అంటే సర్వశరీరి, వీళ్ళందరికీ లోపల ఉండేవాడు ఆయన. సర్వకారణం, మనందరికీ మూలం ఆయనే. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. మరి అవన్నీ వింటాడా మన మాటలు? మనం వెడితే దొరుకుతాడా మనకి? సకల కళ్యాణ గుణ ఆకరుడు, జ్ఞానము ఆనందం లాంటి అనేక గుణములకి ఆయన ఆకరము.
కనుక ఆయన చేరడానికి కానీ ఆశ్రయించడానికి కానీ లోటేం లేదయా. ఆయన అనుగ్రహించే వాటికి లోటు లేదు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. నశించే వాటిని పట్టుకుని నశించని దాన్ని వదులుకుంటున్నాం. ఇప్పుడు తక్కువ విలువైన దాన్ని పట్టుకుని ఎక్కువ విలువైన దాన్ని వదులుకుంటామా? ఎక్కువ విలువైన దాన్ని పట్టుకుని తక్కువ రకమైనటువంటి వాటిని మనం వదులుకోవచ్చు తప్ప. వాలి అంటాడండి రాముడితోటి, ఏం బుద్ధి లేనివాడివి నువ్వు, నన్ను చంపుకున్నావు, పనికిరాని మా తమ్ముడిని పట్టుకున్నావు, సుగ్రీవుణ్ణి. నిజానికి నన్ను కనుక నువ్వు ఆశ్రయించి ఉంటే, నన్ను కనుక అడిగి ఉంటే ఆ సీతను ఎత్తుకుపోయినటువంటి రావణాసురుడి కోసం కదా నువ్వు ఇప్పుడు ఈ సుగ్రీవుడి కాళ్ళు పట్టుకున్నావు. నాతో కనుక నువ్వు ఒక మాట చెప్పి కాస్త నా హెల్ప్ తీసుకొనగలిగితే శుభ్రంగా రావణాసురుని ఇలాగ చెవులు పిండి పట్టుకొచ్చి నీ కాళ్ళ ముందర పాడేసి ఉండేవాడిని. తెలియదు నీకు నేను అంతవాడిని. నా ప్రభావం అదా. వాడిని ఒకసారిలా నా చేతుల్లో పెట్టి శుభ్రంగా వాడిని ఇలాగా నలిపి 7 సముద్రాల్లో ముంచాను. 7 3 21 సార్లు. నా ప్రభావం అది, నా గొప్పతనం అది. అలాంటి నన్ను నువ్వు కోల్పోయావు, నన్ను చంపుకున్నావు. పనికిరానటువంటి మా తమ్ముడిని పట్టుకుని పాకులు ఆడుతున్నాను అంటున్నావు నువ్వు. ఏం బుద్ధి అయ్యానిది, ఏం తెలివయ్యానిది అని తిట్టాడు పాపం ఆయన. సరే, దానికి ఏదో రాముడు సమాధానం అక్కడ చెప్పుకున్నాడు అనుకోండి. నాకు ఎవరినో ఒకటి పట్టుకుని ఆశ్రయించి అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదా? సుగ్రీవుడికి ఒక అవసరం ఉంది కనుక అతని అవసరం తీర్చడానికి అతడి దగ్గరికి నేను వెళ్ళాను తప్ప ఆయన చేస్తేనే నా పని అవుతుంది అనేది లేదు. నాకు ఆయన చేయక్కర్లేదు, నువ్వు చేయక్కర్లేదు. నా పని ఏదో నేను చేసుకోగలను సుమా. పైగా నేను వచ్చి నిన్ను అడగాలంటావు, నీ హెల్ప్ అడగాలంటావు. నువ్వు నా హెల్ప్ అడగాల, నేను నీ హెల్ప్ అడగాల? నేను వచ్చింది సెంట్రల్ ఫోర్స్ నుంచి వచ్చానా? నువ్వు లోకల్ పర్సన్వి. నేను వచ్చినప్పుడు వచ్చి నా దగ్గర నువ్వు సరెండర్ కావాల్సిన బాధ్యత నీకుంటే అది చేయడం మానేసి, నీ డ్యూటీని నువ్వు మానేసి నేనేదో చేయాలంటావేమిటి అని అడిగాడు. పాపం తప్పు అని తర్వాత అప్పుడు వాలి ఒప్పుకున్నాడు. అక్కడ వాలి సంబంధాలు ఇప్పటికీ కొందరు ఒప్పుకోరు అనుకోండి. ఆయన అడిగిన వాటిని అలా మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. కానీ అప్పుడు వాలి అయితే పాప అంగీకరించాడు. అట్లాగా ఎక్కువ విలువ కలిగిన దాన్ని ఆశ్రయించి తక్కువ విలువైన వాటిని వదులుకోవచ్చు తప్ప తక్కువ విలువైన వాటిని పట్టుకుని ఎక్కువ విలువైన వాటిని మనం వదులుకోకూడదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు నువ్వు కావాలి అని అడగాలి తప్ప అయ్యో దేవుడు నాకు ఏ పూట తిండి లేదయ్యా 2 మెతుకులు పెట్టు అంటే ఇట్ ఈస్ సో సాడ్, రైట్? ఎంత ప్రపంచానికి అంతటికీ కూడా నాథుడై ఉండేటువంటి భగవంతుడు, ఈ విభూతికి అంతటికీ కూడా మొత్తం నిత్య విభూతి, లీలా విభూతి, ఇన్నిటికీ నాథుడై ఉండేటువంటి వ్యక్తి భగవంతుడైతే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి కేవలం పొట్ట నింపడానికి తాత్కాలికమైన నాలుకకి రుచి కలిగించేటటువంటిది 2 మెతుకులు నాకు పెట్టు అని అడిగితే వాడిని ఏమనాలి? వాడిని అజ్ఞాని అని అనం మనం, మోహితుడు అని అనం మనం. రామాయణంలో లేడిని కోరి సీతమ్మ రాముడి పంపించింది చూడండి. పాపం తర్వాత ఆవిడ తర్వాత తెలుసుకుంది, అయ్యో నేనే తప్పు చేశానయ్యా, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ అని అంటుంది ఆవిడ. చేసిన పని ఏమిటి? రాముడంతటి వాడు పక్కనుంటే రాముడిని వదులుకుని నాకు ఆ లేడి కావాలి కనుక నువ్వు వెళ్ళి ఆ లేడిని తెచ్చిపెట్టు. ఎన్ని చెప్పినా వినకుండా, ఎన్ని రకాలుగా కన్విన్స్ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అంగీకరించకుండా నిర్బంధించి బలవంత పెట్టి రాముణ్ణి ఆ లేడి వెనక్కి పంపించింది. ఆ ఫలితాన్ని పాపం ఆవిడ అనుభవించవలసి వచ్చింది కూడా. ఈ లోకంలో ఉండేట మనలాంటి వాళ్ళంతా చేసే పని అది. సాక్షాత్తు భగవంతుడు మనవాడై ఉంటుంటే ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన నేను మీ అందరి కోసం నేను ఉన్నానయ్యా, నన్ను ఆశ్రయించి తరించవచ్చును, అలా తరించడానికి తగ్గట్టుగా నేను మీకోసం దిగి వస్తున్నా. అప్పట్లో కృష్ణుడిగా వచ్చాడు, అంతకుముందు ఇంకొక రూపాల్లో వచ్చాడు,
ఈ రోజుల్లో మన కోసమని విగ్రహ రూపంలో వస్తున్నాడు. భగవంతుడు రాకపోవడం లేకపోవడం అది లేదు కదా. సంభవామి యుగే యుగే అన్నాడు 4వ అధ్యాయంలో. నేనేదో కేవలం ఈ ఒక్క యుగానికి పరిమితమైనటువంటి వాడిని మాత్రమే అని అనుకుంటున్నావేమో అర్జున. కాదయా, నేను యుగే యుగే సంభవామి, ఎప్పటికీ కూడా నేను నీకు అందుబాటులోనే ఉంటా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు, మన కోసం ఎలా ఉన్నాడు ఆయన అంటే ఇప్పటికీ విగ్రహ రూపంలో ఉన్నాడు ఆయన. కానీ మనకి నమ్మకం ఏది? మనం రోజు చూస్తున్నా, మనతో పాటు ఉంటున్నా, మన మధ్య ఉంటున్నా, దాని మీద మనకి నమ్మకం లేకపోవడం చేత మనం కోల్పోతున్నాం తప్ప ఆయన లేకపోవడం చేత కోల్పోవటం లేదు. ఆయనలో దయ లేకపోవడం చేత కోల్పోవటం లేదు. మనలో దానికి తగినటువంటి నమ్మకం లేకపోవడం చేత, జ్ఞానం లేకపోవడం చేత మనం కోల్పోతున్నాం. అయ్యో మోహితం నాభిజానాతి. ఈ భోగ ఉపకరణములు, ఇక్కడ ఉండేటువంటి భోగ్య పదార్థాలు ఇవి వీణ్ణి మోహింపచేసేవి. ఇవి వాడిని అలా తిప్పుతూ ఉంటే వాటికి లొంగిపోయి వాటన్నిటినీ కలిగిన వాడిని నేను అనే విషయాన్ని వాడు మరచిపోయి నశించి క్రమంగా ఇంకా 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 కిందకి దిగజారిపోతున్నాడే. అయ్యో, అవన్నీ కూడా వ్యయములైపోయేవి. నేను అవ్యయుణ్ణి, అవ్యయమైన దాన్ని నేను ఇస్తాను అనే విషయాన్ని కూడా వాడు తెలుసుకోలేకపోతున్నాడే. నేను ఎప్పుడు మారనయ్యా, నేను ఎప్పుడు ఏకరూపుణ్ణి, సదైక రూపాయ విష్ణవే. మార్పు అనేది ఎప్పుడు కూడా నాలో ఉండదు. అలాంటి వాడిని నేను అని చెప్తుంటే తెలుసుకోలేకపోతున్నాడయా అని బెంగపడ్డాడు శ్రీకృష్ణుడు 7వ అధ్యాయం 13వ శ్లోకంలో. వెంటనే అర్జునుడికి సందేహం కలిగింది. చాలా సంతోషమయ్యా, ఈ లౌకిక వస్తువులు అన్నిటికంటే చాలా గొప్పవాడిని అంటున్నావు నువ్వు, వీటికంటే ప్రభావం కలిగిన వాడిని అంటున్నావు, వీటికంటే అతిశయించిన ఆనందం కలవాడిని అంటున్నావు, వీటిల్లాగా నశించకుండా నిత్యముగా ఉండేవాడిని అంటున్నావు, ఏకరూపుడిగా ఉంటానని అంటున్నావు, నిరతిశయమైనటువంటి సుఖాన్ని ఇస్తాను అని అంటున్నావు. ఇంత గొప్పవాడిగా నువ్వు ఉంటుంటే ఆ వస్తువుల మీదకి మా దృష్టి ఎందుకు వెడుతోంది? నువ్వు ఇంత గొప్పవాడు ఉంటుంటే మాకు దాని మీద దృష్టి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ 400 వాట్స్ లైట్ వెలుగుతుంది అనుకోండి, ఆ పక్క నుండి 0 వాట్స్ కేసు ఎవడన్నా చూస్తాడా? చూడు. ఆకాశంలో సూర్యుడు వెలుగుతున్నాడు అనుకోండి, ఏదో చిన్న మిణుగుడు పురుగు వైపు ఎవడైనా చూస్తాడా? చూడకూడదు కదా. మరి నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు మా కోసం ఉంటున్నావు అని అంటే మాకు మిగతా కనిపించకూడదు కదా, మిగతా వాటి వైపు మా దృష్టి వెళ్ళకూడదు కదా. ఎందుకయ్యా వెళ్ళిపోతున్నాయి అలాగా? ఎందుకు నీవేపు దృష్టి మాకు మారలటం లేదు? ఏమిటి కారణం మాకు చెప్పు అని అడిగాడు అర్జునుడు. సంతోషపడ్డాడు పాపం భగవంతుడు. ఆలోచన మంచిగా సాగుతోందయ్యా, అట్లీస్ట్ దట్స్ గుడ్ థింగ్. దానికి సమాధానం చెప్తున్నాడు ఆయన. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. కారణం చెప్పాడు భగవంతుడు. అద్భుతమైనటువంటి శ్లోకం 14వ శ్లోకం 7వ అధ్యాయంలో. దైవీ ఏషా గుణమయీ మాయా దురత్యయా మమ. అర్జున, దైవీ, ఈ ప్రపంచమంతా కూడా అనుభవించడం కోసం ఏర్పడ్డది. ఇది తయారు చేసింది నేనే. కానీ ఇంత ప్రపంచాన్ని తయారు చేయడానికి నేనేదో పెద్ద కుస్తీ పట్టి ఒళ్ళంతా హోనం చేసుకుని ఎన్నో రోజులు శ్రమపడి కష్టపడి చేసి ఇలా చేసి అరే రే బాగా రాలేదు అని ఇంకా దాని మీద ట్రయల్స్ వేసి మనం తయారు చేస్తూ ఉంటాం కొన్ని వస్తువుల్ని. ఒక్కొక్కటి ట్రయల్ వేస్తుంటాం. ఏదో తెలియదు, దాంట్లో ఏదో ఒకసారి ఇది తగ్గింది, అది పెరిగింది, ఇంకోటి వచ్చింది. ఒక బ్రాహ్మడు ఆయన పాపం రోజు వాయువారం చేసుకుంటూ ఉండేవాడు, యాచన చేసి బతుకుతూ ఉండేవాడు పాపం.
ఆయనకి చాలా కాలంగా మినపగారెలు తినాలని కోరిక కలిగింది, చాలా కాలంగా. కానీ ఎప్పుడు పాప మినపగారెలు తినేంత సంపాదన ఆయనకి రాలా. సరే ఏం చేయాలి పాపం, ఎక్కడి నుంచో అలా 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 అక్కడక్కడక్కడి జరిగి పైసా 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 కూడబెట్టి ఒకనాటికి మినపగారెలు చేయగలిగేంత పైసలు కూడబెట్టాడండి. సరే ఒక మంచి రోజు చూశాడు, ఓ అమావాస్య లాంటి రోజున చూసి పాపం వాళ్ళ ఆవిడతో చెప్పాట, ఏమో మాష అపూపములు అంటారు దాన్ని. మినపగారెలు అంటే మాష అపూపములు. ఏమో మాష అపూపాలు తయారు చేయాలి, ఇదిగో వస్తువులు, సరే ఇవన్నీ తయారు చేయబోయ్, నేను నదికి వెళ్ళి చక్కగా తర్పణాలు చేసుకుని మంచిగా స్నానం గట్రా చేసుకుని ఆ సంధ్యావందనం అన్నీ నేను వస్తాను రెడీగాను, ఇవన్నీ తయారు చేసి పెట్టు అని పాపం ఆయన ఊణాధ్యాయం చేస్తూ అంటే ఉవ్విళ్ళూరుతూ ఆయన పాపం మధ్యాహ్నం స్నానం చేసేద్దామని వెళ్ళిపోయాడు. నేను సరే పాపం ఆయన కొంచెం ఎంతో కాలాన్ని కోరిక తీరబోతోంది కదా, కనుక కాస్త ఇంకో 10 సార్లు ఎక్కువ గాయత్రి జపం చేద్దాం అని పాపం ఇంకో 2-3 కల ఎక్కువ మునుగుదాం అని కొంచెం బాగా స్నానం గట్రా చాలా శుభ్రంగా చేసి శుచిగాను చక్కగా ప్రిపేర్ అయ్యి అలాగా ఆవురు అంటూ సుమారుగా 2-2:30 అంతా అయ్యి ఉంటుంది, అపరాహ్నం రావాలి కదా. సో అప్పటిదాకా పాపాన్ని చూసి పాప ఆయన ఇంటికి వచ్చాడండి. ఇంటి గుమ్మంలోకి వచ్చేటప్పటికే మంచి బ్రహ్మాండమైన పరిమళాలు వస్తున్నాయి, ఓహో లోపల బాగా తయారవుతున్నాయి అని అనుకున్నాడు ఆయన. వచ్చి ఏమాయి మాషా పుప్పాలు చేసావా అని అడిగాడు. అడిగితే పాప ఆయన ఆ పొయ్యి మీద ఉండేటటువంటి ఆ బూర్ల మూకుడు ఉంటుంది కదా, ఆ బూర్ల మూకుడులో కొంచెం నల్లగా తయారైనటువంటి ఏదో ఒక ఇంత పదార్థం ఉంది, అది చూపించింది ఆవిడ. నేను ఇంత పప్పు పట్టుకొచ్చి ఇచ్చా, ఏమిటి ఇంతేనా తయారైంది అన్నట్ట. అంటే ఇంతే అంటే కాదు, మరి ఏమైంది మిగతాదంతా? ఇప్పుడు నువ్వు చేయమని చెప్పావు కదా, చేసేది మంచి రుచిగా ఉండాలని చెప్పావు కదా, అంచేత రుచిగా ఎలా ఉంది చూద్దామని నేను మటన్ ఫస్ట్ ఒక వాయి వేశా, చూద్దామని అనుకున్నా. దాంట్లో కాస్త ఉప్పు తక్కువైంది. సరే కొంచెం ఉప్పు కలిపి 2వ వాయి వేశా, అందులో కొంచెం ఉప్పు ఎక్కువైంది. సరే ఉప్పు ఎంత ఎక్కువైందా ఎందుకైందా అని ఆలోచించా, బహుశా కారం తక్కువై ఉంటుంది అని అనిపించింది. అంచేత కొంచెం కారం వేసి ఇంకొక వాయి వేశా. సరే ఆ తర్వాత ఆ వాయి అంతా మళ్ళీ రుచి చూసా, అంటే కారం బాగానే ఉంది కానీ దాంట్లో కొంచెం అల్లం కూడా చేరిస్తే బాగుంటుందని అనిపించింది, కనుక అల్లం వేసి ఇంకొక వాయి వేశా. రైట్, ఇలాగ ఒక్కొక్క వాయ వేస్తే అవన్నీ కూడా రుచి చూస్తుంటే చివరికి ఇది మిగిలింది అని. పాపం ఈయనకి హతాశుడైపోయాడు. ఇన్ని ఎలా తిన్నావే, ఎలా తిన్నావి ఇన్నిని, ఇంకొక్కటి మాత్రమే మిగిలింది ఇందులోను అందని. ఎలా తిన్నానేమిటి, ఇదిగో ఇలా తిన్నాను అని అది కూడా తీసుకొని శుభ్రంగా నోట్లో వేసేసుకుంటాడు. పాపం ఆయనకి ఇంతకాలం చూసినటువంటి ఆశ కాస్త నిరాశ అయిపోయింది. ఆయన పాపం ఎంతో ఉవ్విళ్ళూరుతూ పాపం ఇవన్నీ చేశాడు ఆయన. చివరికి ఏం మిగలకుండా అయిపోయింది ఆయనకి. ఎంతో పెట్టుకున్న ఆశలన్నీ కూడా మొత్తం అడియాశలు అయిపోయాయి అని అంటూ ఉంటారు అనమాట. అలాగా ఇంత సృష్టిని ఆయన పాపం చేస్తున్నాడు ఆయన. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇది కొన్ని ఇలా చేసి చూద్దాం ఎలా ఉంటుంది, అలా చేసి చూద్దాం ఎలా ఉంటుంది, ఇంకోలా చేసి చూద్దాం ఎలా ఉంటుంది. ఇదంతా కూడా దైవీ. ఇదేదో నేను పెద్ద కష్టపడి ఒళ్ళంతా హోనం చేసుకుని చేసేది కాదు, ఆటలాడుతున్నట్టుగా చేసేది. దైవీ అంటే క్రీడార్థము అని అంటారన్నమాట. మామూలుగా ఈ క్రీడార్థం అని చెప్పే దాంట్లో కొంతమంది అపార్థాలు కూడా చెప్తుంటారు. ఇదంతా భగవంతుడు లీలగా చేసినది. లీలగా అంటే ఆటగా చేసినది, ఆట కోసం చేసినది. అందుకు ఇది లీలా విభూతి, అది నిత్య విభూతి. ఆయన ఎప్పుడు ఉండేది నిత్య విభూతి.
ఈ ప్రపంచం అంతా ఆయనకి లీలా విభూతి, అంటే క్రీడాంగణం లాంటిది, అంటే ఆటలాడుకునే స్థలం లాంటిది, ఆట కోసం తయారు చేసింది అని ఇలా చెప్తుంటారు వ్యాఖ్యానం చేసేటటువంటి చాలామంది వ్యక్తులు. దాంతో మిగతా వాళ్ళకి ఒళ్ళు మండుతుందండి. ఆయన ఆట కోసమని మమ్మల్ని అందరినీ ఏడిపిస్తాడా? ఆయన లీల కోసం అని చెప్పి మాకందరికీ కష్టాలు పెడతాడా? ఏమిటి అన్యాయం ఇది? జెన్యునే కదండి, ఆ ప్రశ్న జెన్యునే. ఒకరి ఆట కోసమని మిగతా వాడిని ఏడిపిస్తాడా? నాన్ సెన్స్, తప్పు. అంటే అక్కడ క్రీడార్థము అని అంటే అర్థం తెలియక వచ్చిన ప్రమాదం ఇది. ఈ ప్రపంచాన్నంతా కూడా పరమాత్మ సృజించును. ఎలాగా? బాలః క్రీడన కైరివా అని పరాశర మహర్షి చెప్పాడు. చిన్నపిల్లవాడు ఆట వస్తువులతోటి ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించడం కోసం ఏర్పడ్డవి ఇవి. చిన్నపిల్లవాడు ఆట వస్తువులతో అంటే మామూలుగా కొంచెం పెద్దవాళ్ళం అయితే ఏదైనా ఒక వస్తువులతో ఏదైనా చెయ్యాలి అంటే అదే పెద్ద వ్యాయామంలాగా ఫీల్ అవుతాం. మామూలుగా పని చేయాలంటే ఇప్పుడు చేతుల్ని ఇలా తిప్పండి, చేతుల్ని ఇలా తిప్పండి, ఇలా తిప్పండి, ఇలా అనండి, ఇలా అనండి అంటే అబ్బా వేపు తింటున్నాడండి నేను ఎక్సర్సైజ్ తోటి చూస్తున్నాం చేయలేక అంటాను. కానీ ఉయ్యాల్లో పడుకునేటువంటి ఆ చిన్నపిల్లవాడు ఇలా చేతులు కదుపుతూ ఉంటాడు, కాళ్ళు కదుపుతూ ఉంటాడు, తల కదుపుతూ ఉంటాడు. ఏదో తనే పెద్ద శ్రమ పడుతుంటే అనుకోడు కదండి వాడు. చేతులు కాళ్ళు కదపడంలో తెలివైన మనలాంటి వాళ్ళమైతే అదో పెద్ద వ్యాయామం అని పేరు పెట్టుకొని దాంతో అలసిపోతున్నామని మనం ఫీల్ అవుతాం మనం. కానీ ఆ చిన్నపిల్లవాడు తన చేతులు కాళ్ళు తల ఇత్యాదులన్నీ కూడా ఒళ్ళు ఇటు తిరిగి అటు తిరిగి అప్పుడప్పుడు కాస్త పాకడం వస్తే చూడండి మోకాళ్ళ మీద ఇలా పాకుతాడు. ఆటలాడించేటువంటి వాళ్ళు, ఎక్సర్సైజ్ చేయించేవాళ్ళు, మిలిటరీ వాళ్ళు వ్యక్తుల్ని ఇలా నడవమని, ఇలా పాకమని, ఇలా తాళ్ళు పట్టుకుని పైకి ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ చేసేటప్పుడు వాళ్ళు కష్టపడుతూను బాధపడుతూను శ్రమ అనుకుంటూను చేస్తారు వాళ్ళు. కానీ చిన్నపిల్లవాడు ఆ ఉయ్యాల్లో చేసేటప్పుడు కష్టం అనుకుని చేస్తాడు అన్ని పనులను. కానీ అది శ్రమ అని అనుకోకుండా చేస్తాడు. అది లీలంటే. ఒక పని తను చేసేటప్పుడు దానివల్ల తనకేదో శ్రమ కలుగుతోందని, అదేదో కష్టము అని, తనకు అది ఇబ్బంది అని, తనకు ఒక బాధాకరమని, ఇది మానేస్తే బాగుండును అనే ఆలోచన లేకుండా ఏదైతే జరుగుతూ ఉంటుందో ఒక ప్రక్రియ, అది లీల, అది క్రీడ. క్రీడలో ఎంత శ్రమ పడ్డా అది ఆనందంగానే ఉంటుంది కదండి. దాన్ని క్రీడ అంటారు. భగవంతుడు ఈ ప్రపంచపు స్థితిగతులన్నిటినీ కూడా క్రీడార్థము, క్రీడలాగా, లీలలాగా చేస్తాడంటే శ్రమ లేకుండా చేస్తాడు అనే తాత్పర్యమే తప్ప తన ఆట కోసమని వీళ్ళందరినీ ఏడిపిస్తాడు అనేటటువంటిది తాత్పర్యం కాదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అది దైవీ అంటే దివ్యమైనది. ఇది నా యొక్క సంకల్పం చేత ఈ ప్రపంచపు సృష్టి స్థితి ప్రళయములు అన్నీ కూడా లీలగా జరుగుతున్నవి. అంటే అలవోకగానే నేను చేస్తాను తప్ప ఇదేదో పెద్ద యజ్ఞం చేస్తున్నట్టు, యాగం చేస్తున్నట్టు, పెద్ద శ్రమ పడుతున్నట్టుగానో అలా అనుకుంటూ చేసేవాడిని నేను కాను సుమా. దైవీహి ఏషా, ఈ ప్రపంచపు రచన అంటాను దీన్ని. ఇందులో సృష్టి స్థితి ప్రళయాలు అన్ని మొత్తం కలిపేసి రచన, జగద్ రచన అని అంటాం అన్నమాట. ఈ జగద్ రచన అంతా కూడా మమ, ఇది నాకు సంబంధించింది, నేను చేసేది. గుణమయీ, సత్వరజస్తమస్సులు అనేటటువంటి గుణములతోటి కూడుకుని ఉన్నటువంటిది. దురత్యయ, ఎవడు కూడా అతిక్రమించరానిది. ప్రతివాడు దీనికి తగినట్టుగా ప్రవర్తించాల్సిందే తప్ప దీన్ని దాటి ఎవడు ప్రవర్తించలేడు. ఇది నేను అల్లిన అల్లిక అంటూ ప్రపంచపు రచన ఆయన అధీనంలోనే ఉంది కనుక ఇది ఆయన తెలియజేస్తే మనకి తెలియాల్సిందే. ఆయన తెలియజేస్తే తెలియాలి కనుక ఆయన ఆశ్రయిస్తేనే ఆయన మనకి తెలియజేస్తాడు తప్ప
మరొక రకంగా నేనే తెలుసుకుంటా, తెలిసేది కాదు. ఆయన్ని శరణాగతి చేయాలి, ఆయన్ని ప్రపత్తి చేయాలి. చేస్తే తప్పకుండా దీన్ని మనకు అనుకూలంగా మారేటట్టుగా ఆయన చెయ్యగలడు అనే విషయం మనకి తెలియచేయడం కోసమని 14వ శ్లోకంలో అద్భుతమైనటువంటి శ్లోకం. దీని యొక్క ప్రవృత్తి ఎట్లా సాగుతోంది, దీనిని మనం నివర్తింప చేసుకోవాలంటే సాధనం ఏమిటి అనే రెంటిని కూడా చాలా చక్కగా మన కోసం వివరిస్తున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.